నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఎంతటి వారైనా రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోవడం కష్టం. ఆవేశంతో పొలిటికల్ రిటైర్మెంట్ అని నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ రాజకీయాల వైపే మొగ్గు చూపుతారు. వైసీపీలో జగన్ తర్వాత జగన్లా వెలుగు వెలిగిన ఆయన రాజకీయం సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే అంతలోనే ఆయన కొత్త రాజకీయాల కోసం బీజేపీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో విజయసాయిరెడ్డి పెత్తనం కొనసాగింది. అంతేందుకు, వైసీపీ ఆవిర్భవించిన కొత్తలో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఆయనతో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించారు. విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ అన్నా తగ్గించగలడా? తగ్గించలేడు కదా. నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? ఏదైనా కూడా ఒకటి క్లారిటీ. సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గలం ఇప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అనేది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారని సాక్షిలో రాశారు. ఎప్పుడు రాశారు? ఈరోజు. నేను ఇప్పుడే చెప్పాను. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేం తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే, నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రం. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించి పార్టీ పునాదులు వేయడం దగ్గర నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి అంటే కేర్ ఆఫ్ వైసీపీ అని ఎవరైనా అంటారు. వైసీపీకి ఆయన ఒక పిల్లర్గా నిలబడ్డారు. అటువంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవ్వరూ కల్లో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరే ఆప్షన్ ఉండదని అందరూ భావించారు. ఇక ఇదే క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకి వస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటున్నారు. వైసీపీ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎంపికై ఆ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారికి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోడీ సైతం ఆయన పేరు గుర్తుపెట్టుకుని పలకరించేవారు.
అంతేకాదు అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు. అందుకే విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నప్పుడు ప్రత్యేకించి మోడీ అమిత్ షాలకు స్పెషల్గా థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో లేటెస్ట్గా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారని అంటున్నారు. దానికి ఒక డేట్, టైం, ముహూర్తం కూడా నిర్ణయించారని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకి ఆయన రిలేషన్స్ కొనసాగిస్తున్నట్లే వార్తలు జోరందుకుంటున్నాయి. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే జగన్ కి సరికొత్త సవాల్ ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ A1గా ఉన్న అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి A2గా నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల విచారణ పురోగతిపై ఈడీ, సిబిఐలపై కోర్టుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుని అప్రూవర్గా మారితే ఇక ఏపీ పాలిటిక్స్లో పెను మార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.